12వ అధ్యాయంలో మనము ఉన్న రండి మన భాగం చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. ఎపిసోడ్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ ఫ్రమ్ 12 to 17. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు మార్చి చదువుకుందా. కాబట్టి సడలిన చేతులను, వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం మరొకసారి దేవుని పిల్లలముగా నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ వాక్యం దగ్గరకు వస్తుంటుండగా మా అవసరతలు, మా అక్కరతలు, మా ప్రశ్నలు, మా సమస్యలు, మా జీవితము, మాకున్న ప్రతి పరిస్థితి మీరు ఎరిగిన వాడవు కనుక నీ వాక్యము ద్వారా మాకు కావలసిన బలము, కావలసిన ఆదరణ, కావలసిన గద్దింపు, కావలసిన మేల్కొలుపు, కావలసినటువంటి జీవము మీరు మాకు అనుగ్రహించి నడిపించండి. ఇక్కడ నిలబడుచున్న మీ దాసుడు కేవలం మంటి పాత్ర మీరు ఎరుగుదురు కనుక దైవికమైన కృపచేత మీరు నింపి పరిశుద్ధాత్మిక పరిచర్య మా మధ్యలో జరిగించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మధ్యలో 2 వారాలు మన గ్యాప్ వచ్చింది కనుక నేను మరొకసారి మీ కాంటెక్స్ట్ జ్ఞాపకం చేసి మన ధ్యానంలోనికి వెళ్తాం. హెబ్రీ పత్రిక ఎవరైతే యేసు ప్రభువారిని నమ్మారో, యూదా మతం నుంచి యేసు ప్రభువారిని అంగీకరించి తమ పాత అలవాట్లు అనగా ఆ బలులు, అర్పణలు, మందిరము, యాజకులు వీటన్నిటిని వదిలిపెట్టి యేసు ప్రభువారి యందు విశ్వాసముతోటి ఆ నూతనమైనటువంటి మార్గంలోకి వచ్చారో వారు ఆరంభ దినాల్లో బాగున్నప్పటికీ దినాలు గడిచే కొలది వారి జీవితంలో శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అవి ఎడతెక్కకుండా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వారికి వచ్చిన తలంపు ఏంటంటే, అసలు మేము ఎంచుకున్న మార్గం కరెక్టేనా, ఇది సరైన మార్గమేనా అనేటువంటి ఒక డైలమాతోటి వారు వెనక్కి చూస్తున్నారు. వారు నాగటి మీద చేబెట్టి వెనక్కి చూస్తున్నారు. మరలా వెళ్ళిపోదామా యూదా మతంలోనికి? అటువంటి వారిని హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుడు మరణించడు. ఈ ప్రధాన యాజకుడు మామూలు వ్యక్తి కాదు. ఈ ప్రధాన యాజకుడు ఆకాశ మండలము కంటే హెచ్చైనవాడు. ఈ ప్రధాన యాజకుడు దేవుని కుమారుడు. ఈ ప్రధాన యాజకుడిని తండ్రి అయిన దేవుడే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అన్నాడు. కాబట్టి మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి, మీరు యాత్రలో ముందుకెళ్తారు అని ఆదరిస్తూ రాసినటువంటి పుస్తకం హెబ్రీ పుస్తకం. కనుక మొదటి అధ్యాయాల్లో శ్రేష్టమైనటువంటి సంగతులు చెప్పి ఇక 12వ అధ్యాయం నుంచి మనం ఏం చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయం శ్రేష్టమైన వ్యక్తి, 2వ అధ్యాయం శ్రేష్టమైన రక్షణ, 3వ అధ్యాయం శ్రేష్టమైన పిలుపు, 4వ అధ్యాయం శ్రేష్టమైన విశ్రాంతి, 5వ అధ్యాయం శ్రేష్టమైన యాజకుడు, 6వ అధ్యాయం శ్రేష్టమైన గురి, 7వ అధ్యాయం శ్రేష్టమైన యాజకత్వం, 8వ అధ్యాయం శ్రేష్టమైన నిబంధన, 9వ అధ్యాయం శ్రేష్టమైన బలి, 10వ అధ్యాయం
9వ అధ్యాయం శ్రేష్టమైన గుడారం, 10వ అధ్యాయం శ్రేష్టమైన బలి, 11వ అధ్యాయం శ్రేష్టమైన విశ్వాసం, 12వ అధ్యాయం శ్రేష్టమైన పరుగు, 13వ అధ్యాయం శ్రేష్టమైన జీవితం. ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మనం ఆరంభించాం. క్రైస్తవ జీవితం పందెముతో పోల్చబడింది. ఆ పందెము అనే పదం గ్రీకులో యాగన్ అనేటువంటి పదము. ఆ పదం నుంచే ఇంగ్లీష్ పదము యాగనీ అనే పదం వచ్చింది, అనగా వేదన. క్రైస్తవ జీవితం ఇదేది అంటే ఏమి కష్టాలు లేని, లేకపోతే బాధలు లేని, ఇబ్బందులు లేని జీవితమేమీ కాదు. క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితం. క్రైస్తవ జీవితం ఉద్దేశముతో కూడినటువంటి జీవితం. అందుకోసం యేసు ప్రభువారు అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడుడి. ఇది ద్వారము ఇరుకు, దారి సంకుచితం. అనేకులు దీంట్లో ప్రవేశింపజూస్తారు కానీ వారి వల్ల కాదు. యేసు ప్రభువారు బోధిస్తున్నప్పుడు, ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు అనేకులు ఆయన వెంబడించారు. ఏం చూసి వెంబడించారు? రొట్టెలు, వాటిని చూసి వెంబడించారు. కానీ కొన్ని రోజులు వచ్చేసరికి వారందరూ విడిచిపెట్టారు. ఇక యేసు ప్రభువారి శిలువ దగ్గర అయితే ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ అనేకులు వచ్చారు కానీ అందరూ ముందుకు వెళ్ళలేదు. కానీ క్రైస్తవ జీవితం ఇది సవాలుతో కూడిన జీవితం. యేసు ప్రభువారు అన్నాడు, నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. క్రైస్తవ జీవితం పరుగు పందెం. కాబట్టి ఈ జీవితంలో ఏముంది అంటే, మనము ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి ఆ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. యేసు ప్రభువారు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన ఓర్చుకున్నాడు అని మనం చదివాం. దాని తర్వాత మనం చూసింది ఏంటంటే ద డిసిప్లిన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనల్ని శిక్షణ గుండా తీసుకొని వెళ్తున్నాడు. శిక్ష కాదు, శిక్షణ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక, మన తండ్రి గనుక, మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గనుక, మనల్ని వదిలిపెట్టలేదు గనుక, మనల్ని ప్రేమించి మనము ఆయన సారూప్యంలో రావటానికి మన జీవితంలో ప్రతి పరిస్థితిని అనుమతిస్తున్నాడు. దెర్ ఇస్ నథింగ్ ర్యాండమ్ అండ్ అవర్ లైఫ్. ఏది కూడా యాదృచ్ఛితంగా కాకతాళీయంగా జరగట్లే. దేవుడు ఎంతో ప్రెసిషన్గా, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, మనకు అర్థం కావడానికి చెప్తాను. మటన్ చికెన్ కట్ చేసే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి కదా, వాళ్ళు టపా టపా కొడుతుంటారు. డాక్టర్ దగ్గర కూడా కత్తి ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత ప్రెసిషన్ తోటి ఎంత కట్ చేయాలో అంతే కట్ చేస్తారు. ఇప్పుడు దేవుడు మనల్ని చేసేది పాపానికి శిక్షణ కంటే కూడా మనము తన సారూప్యంలో రావటానికి దేవుడు ఒక నైపుణ్యము గల సర్జన్ లాగా మనల్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఆయన న్యాయాధిపతి భక్తిహీనులకు తీర్పు తీర్చినట్లు మనకు తీర్పు తీర్చట్లేదు. మనల్ని చాలా నైపుణ్యముతో మారుస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ ఈ ఈ శిక్షణ, ఈ ప్రాసెస్ ఇది చాలా కష్టంగా ఉంటుంది కదా. మనం అక్కడే చదువుతాం 10వ వచనంలో, వారు కొన్ని 11వ వచనం, మరియు ప్రస్తుతమందు కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తున్న ప్రాసెస్, ఇదేది కష్టముగా అనిపిస్తుంది తప్ప సంతోషముగా అనిపించదు. కానీ అది ఫలమునిస్తుంది. గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. ఏంటి ఆ పర్పసు? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. కాబట్టి గ్రంథకర్త మొట్టమొదట వారిని హెచ్చరించి, నాయనా మీరున్నది పరుగు పందెం, ఇదిగో మీ ముందు యేసు ప్రభువారు పరిగెత్తాడు, కాబట్టి యేసు వైపు చూడండి అని చెప్పి, ఆ శ్రమలు వారి జీవితాల్లో ఏవైతే వస్తున్నాయో ఇవేవి ర్యాండమ్ కాదు. దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు, దేవుడు మీలో పనిచేస్తున్నాడు. మీరు తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మీ మేలు కొరకే కదా. ఆ మాట గమనించారా? అండర్లైన్ చేసుకున్నారా? 10వ వచనం, వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన. సో వాట్ ఈస్ ద రెస్పాన్స్? వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఫర్ ద డిసిప్లిన్? ఏం చేయాలి? మనము సహించాలి. వి షుడ్ ఎండ్యూర్ ఇట్, వి షుడ్ సబ్మిట్ టు ఇట్. ఇది మన ప్రాపర్ రెస్పాన్స్. కానీ చెప్తూ ఇప్పుడు
12వ వచనంలో అక్కడ కంజంక్షన్ ఉంది కదా, మనం బైబిల్ స్టడీలో చూస్తున్నాం. బైబిల్ ఎలా చదవాలన్నప్పుడు కొన్ని పదాలు కంజంక్షన్స్ ఉంటాయి. కాబట్టి, అందువలన, వేర్ ఫోర్, దేర్ ఫోర్, బట్, ఆ పదాలు వచ్చినప్పుడు ఈ కింద ప్యాసేజ్కి పైన ప్యాసేజ్కి మధ్య కనెక్షన్ ఉంది. ఇప్పుడు 11 వచనాలు ఏం చెప్పాడు? జీవితం పరుగు పందెం, అంత సులభంగా ఏముండదు. దాంట్లో మనం కొన్ని వదిలిపెట్టాలి, మనం ముందుకు పరిగెత్తాలి. ఆల్రెడీ యేసు ప్రభువారు మీ ముందున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు పనిచేస్తున్నప్పుడు అది మనకు ఆనందం అనిపించదు, కొంచెం భారం అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. కానీ అది ఒకనాడు ఫలమిస్తుంది, మనం పరిశుద్ధులం అవుతాం అని చెప్తూ, కాబట్టి మనం ఏం చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ బైబిల్లో 2 రకాల విషయాలు మనం గమనించాలి, ఇండికేటివ్స్ అండ్ ఇంపరేటివ్స్. ఇండికేటివ్స్ అంటే ఏంటి? సత్యాన్ని చెప్తున్నాడు. ఇంపరేటివ్ అంటే ఏంటి? మనం ఏం చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఇంపరేటివ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటిదాకా ఆయన గురించి చెప్పాడు, ఇప్పుడు ఇంపరేటివ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు కొన్ని ఇంపరేటివ్స్ కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? బలపరచుడి. మొట్టమొదటిది బలపరచుడి. ఏం బలపరచాలో తర్వాత చూద్దాం. బలపరచుడి. రెండవది సరాలము చేసుకొనుడి, మేక్ ఇట్ స్ట్రైట్, సరాలము చేసుకోండి. ఇంకోటి మీరు చెప్పండి. ప్రయత్నించుడి. ఏం ప్రయత్నించాలా? అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. దాని తర్వాత జాగ్రత్తగా చూచుకొనుడి. బలపరచుడి, సరాలము చేసుకోండి, ప్రయత్నించుడి, జాగ్రత్తగా చూచుకొనుడి. నేను అంటే నా ప్రిపరేషన్ గురువారం వరకు నేను బైబిల్ స్టడీకి ప్రిపేర్ అవుతాను. గురువారం బైబిల్ స్టడీ అయిపోగానే మళ్ళీ సండే మెసేజ్ ప్రిపేర్ అవుతుంటాను. ఈ ప్యాసేజ్ని చాలాసార్లు నాకు అనిపించింది అంటే దాంట్లో పెద్దగా సబ్జెక్ట్ లేదేమో అనిపించింది. దీన్ని స్ట్రగుల్ చేస్తూ, దీన్ని ప్రిపేర్ అవుతూ, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఈ 5 ఒకసారి కవర్ చేద్దామా, లేకపోతే ఒక్కటి కవర్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే దాని ప్రయత్నం సిద్ధపడుతూ ఉండగా ఈ దీంట్లో దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఒక్కటే మాట చూద్దాం, బలపరచటం అనేటువంటి మాట మనం చూద్దాం. రండి 12వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు. క్రైస్తవ జీవితం చాలాసార్లు బాధాకరమైనటువంటి జీవితం. ఆ కారణమును బట్టి ఈ యాత్రలో, ఈ పరుగు పందెములో మోకాళ్ళు సడలిపోతాయి, చేతులు వడలిపోతాయి. వడలిపోవటం అంటే జారిపోవటం కదా. కొన్నిసార్లు మన బాడీ లాంగ్వేజ్లోనే, పోస్చర్లోనే మనకు అర్థమైపోద్ది. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం స్టిఫ్గా ఉంటాం, మనం నీరసంగా ఉన్నప్పుడు ఏమైపోద్ది? ఇట్లా జారిపోతాం. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, ఓ హెబ్రీ విశ్వాసులారా, ఈ శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి మీరు జారిపోయారు, కృంగిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, మీలో చాలా కలవరం ఉంది, డిప్రెషన్లో ఉన్నారు, కృంగిపోయారు, నిరాశలో ఉన్నారు. అయితే మీరు అలా ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో ఇది సాధారణంగా వచ్చేటువంటిది. సాధారణంగా చేతులు అనేది బలమునకు సాదృశ్యం, మోకాళ్ళు బలమునకు సాదృశ్యం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం I have to open my notes. ఇరవై 24వ అధ్యాయం
ఒక్క నిమిషం. ఒక్క వచనం కొరకు నేను వెతుకుతున్నాను. అక్కడ మోకాళ్ళు చేతులు అనేటువంటిది బలమునకి సాదృశ్యము అనేటువంటి విషయము చెప్పబడుతూ వచ్చింది. 7 నేను చెప్తాను, చోట రాసుకున్నాను, బట్ ఐ డెంట్ నోట్ ఇట్ ప్రాపర్లీ. జస్ట్ బేర్ విత్ మీ. చదవండి, ఎక్కడ వచ్చావు అది? 7:17. థ్యాంక్ యూ అన్న. అక్కడ చేతులు మోకాళ్ళు మళ్ళొకసారి చదువుతారా? అందరి మోకాళ్ళు నీళ్ళ వలె. అంటే చేతులు మోకాళ్ళు ఇవి బలమునకు సాదృశ్యం. చాలాసార్లు అంటారు కదా, కాళ్ళు గడగడ వణికాయి అంటారు. చిన్నప్పుడు నన్ను ఒకసారి బైబిల్ చదవమని చెప్పి 5వ తరగతిలో క్యాథలిక్ చర్చ్లో బైబిల్ చదవని నిలబెట్టారు. 5వ తరగతి అనుకుంటా. బైబిల్ పట్టుకున్నాను, పోయాను. ముందు 2-3 సార్లు చదువుకున్నాను. ఆడికి పోయితే నేను చదివింది నాకే వినపడలా. ఎందుకు? మోకాళ్ళు గడగడ కొట్టుకుంటున్నాయి. లిటరల్గా మోకాళ్ళు కొట్టుకోవడం అంటే ఏంటో అప్పుడు నేను ఎరిగాను. కాకపోతే దేవుని స్తోత్రం అక్కడితో ఆగలే. మళ్ళీ 2వ వారం మళ్ళీ పోయా. అట్లా కొంచెం స్టేజ్ ఫియర్ అనేది పోయి కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి బలము అనేది ఉడిగిపోతూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి శ్రమలలో, వచ్చేటువంటి ఇబ్బందులు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే నీరసం అనిపిస్తుంది, బలం లేదనిపిస్తుంది. ఎందుకు? మార్గము తెలియదు, లేకపోతే అలసిపోతాం. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మన ఒక్కలమే కాదు, దేవుని యొక్క భక్తులు అనేక మంది. పౌలు గారు రాస్తాడు 2వ కొరింథీ 1వ అధ్యాయంలో, 2వ కొరింథీ 1వ అధ్యాయం 8-9 వచనాలు. సహోదరులారా, మా శక్తికి మించిన చాలాసార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే పిల్లరా, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. ఒక్కోసారి చాలా బరువు అనిపిస్తుంది. ఈ పరిస్థితులు మన వల్ల కాదనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళలేమనిపిస్తుంది. ఈ కూర్చుందామా అనిపిస్తుంది, ఆగిపోదామా అనిపిస్తుంది. ఈ ఆగిపోదాం అనుకునే టైంలో ఏది ఆగిపోదాం అనిపిస్తుంది? ఉద్యోగం ఆగిపోవడం కుదరదు. ఉద్యోగం ఆగిపోతే కుదరదు, లేకపోతే భోజనం చేయకపోతే నీరసం వస్తుంది. ఇక ఆగిపోయేది ఏంది మరి? బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, మందిరానికి రావటం. దీనికి పెద్ద దీనికి అకౌంటబిలిటీ లేదు కదా. దీన్ని ఎవరు అడగరు కదా. ఉద్యోగానికి పోకపోతే డబ్బులు రావు, భోజనం చేయకపోతే నీరసం వస్తుంది, ఇంకోటి చేయకపోతే ఆరోగ్యం వస్తుంది. కాడికి ఆగేది ఏందయ్యా అంటే సులభంగా ఆగిపోయేది ఏంటి? ఆత్మీయ జీవితం. ఇది బలహీన నిజమే. అత్యధికమైన భారము వలన కృంగిపోతుమి, మరియు మృతులను లేపును దేవుని యందే గాని మాయందు మేము నమ్మిక ఉంచునట్లు మరణమగునను నిశ్చయము. ఇక చచ్చిపోతాం, ఇక లేదిగా ఎట్లా బ్రతుకుతాం? అసలు పరిస్థితి ఏంటి? ఇది చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి పరిస్థితి. పౌలు గారు అంటాడు, ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంటున్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. దావీదు కీర్తనాకారుడు అంటాడు, ఒకానొక పరిస్థితిలో 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు,
నిజముగా నాకు మరణమునకు అడుగే ఉంది. ఇక ఏం లేదు, ఇంకా నాకు మరణానికి అడుగే ఉంది. చాలాసార్లు మనం ఈ పరిస్థితిలోకి వస్తాం. నేను చాలా చెప్పొచ్చు కదా. ఏలియా అంటాడు, ఆ బదరీ వృక్షం కింద కూర్చొని ముందు రోజే 400 మంది ప్రవక్తలతో సవాల్ చేశాడు. దేవుడు గొప్ప పైనుంచి అగ్ని రప్పించాడు. అదే ప్రవక్త తెల్లారి బదరీ వృక్షం కింద కూర్చొని అంటాడు, నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు ప్రభువా, నా ప్రాణము తీసేసుకో. మోషే అంటాడు, ఇట్లా చేస్తే నన్ను చంపే ప్రభువా, నా వల్ల కాదు అని చెప్పి అంటాడు. దావీదు కీర్తనాకారుడు అంటాడు, నా కాలు జారగా నీ విశ్వాస్యత నన్ను బలపరుస్తుంది అంటాడు. యాకోబు అంటాడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నీ వయసు ఎంత అంటే, నేను యాత్ర చేసిన దినములు కొద్దివిగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అంటాడు. కానీ అలసట ఈ 12వ అధ్యాయంలో కూడా కొన్ని పదాలు కనపడుతున్నాయి. ఏముంది? మీరు అలయక, అంటే ఈ ప్రయాణంలో ఏమైపోతాం, మనం అలసిపోతాం. మీరు అలయక. ఇంకో పదం ఉంది, విసుగక. ఈ ప్రయాణంలో ఏమొస్తుందంటే విసుగు వస్తుంది. ఇంకేముంది ఈ ప్రయాణంలో? వ్యతిరేకత. అంటే నేను ఆ 12వ అధ్యాయం పదాలు మీకు హైలైట్ చేసి చెప్తున్నాను. వ్యతిరేకత. కొంతసార్లు అవతలలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మనకు తెలియదు. మన మీద వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు, కోపం వస్తూ ఉంటుంది, ద్వేషిస్తూ ఉంటారు. యోసేపుకి వాళ్ళ అన్నలు ఎందుకు ద్వేషిస్తున్నారో అర్థం కాలేదు. దావీదుకి సౌలు ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్థం కాలేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అర్థం కాదు. అంతేకాదు తిరస్కారము, అంతేకాదు అవమానము, అలసట, విసుగుదల, వ్యతిరేకత, తిరస్కారము, అవమానము, సొమ్మసిల్లుట. కాబట్టి చాలాసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఫెయింటింగ్, వేరీ, అలసిపోవటం. ఏం చేద్దాం ఈ అలసిపోయిన పరిస్థితుల్లో? ఇట్లనే కొనసాగుదామా? ఇక అయిపోయింది నా జీవితం, ఇంతే, ఇంకేముంది, ఇంకేం చేయగలుగుతాను నేను, నా బ్రతికింతే, ఇట్లా రాసి పెట్టాడు దేవుడు అనుకుందామా? అలా చెప్పట్లేదు హెబ్రీ గ్రంథకర్త. అంటున్నాడు, మీరు బలపరచండి మీ వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు, మీరు బలపరచండి, మీరు బలం తెచ్చుకోండి. ఎట్లా తెచ్చుకోవాలా ప్రభువా? ఎట్లా బలం తెచ్చుకోవాలా? కుంగిపోయామే, నిరాశలో ఉన్నామే, ఇబ్బంది పడుతున్నామే. ఏంటి ధైర్యం అంటే, ఎవరు ధైర్యం? దేవుడు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనము. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనము. తీశారు అందరూ? దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఆ చివరి భాగం చదువుదాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొను. ప్రియులారా, మన జీవితంలో ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీరు బలపరచండి అన్నప్పుడు ప్రశ్న వస్తుంది, ఎట్లా బలపరచాలా? ఏముంది మా దగ్గర? మాకేమీ కనపట్లేదే. ఈ తుఫాను ఎప్పుడు ఆగిపోద్దో కనపట్లేదే. ఆ వచ్చే ఒడ్డు ఎలా ఉంటుందో కనపట్లేదే. ఈ సమస్య ఎలా సాల్వ్ అయిద్దో అర్థం కావట్లేదే. అలాంటప్పుడు దావీదు దేవుని వైపు చూశాడు. దావీదు పరిస్థితి ఏంటి అక్కడ? దావీదు అనుచరులు ఎవరైతే అప్పులుగా ఉన్నారో, ఎవరైతే అసమాధానంగా ఉన్నారో, ఇబ్బంది గలవారు ఉన్నారో, అలాంటి వారిని తెచ్చుకొని నాయకుడైతే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి దావీదును రాళ్లతో కొట్టి చంపుదామనుకుంటున్నారు. అప్పుడు దావీదు గురించి రాయబడింది, తన దేవుడైన యెహోవాను బట్టి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే అలసిన వారికి బలమిచ్చువాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. రండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఎట్లా మనకు ధైర్యం వస్తుందంటే పిల్లరా, మన దేవుని దగ్గరకు వస్తే ధైర్యం వస్తుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనుషుల దగ్గర ధైర్యం దొరుకుతుంది అనుకుంటాం. కొన్నిసార్లు దొరకొచ్చేమో, కానీ అల్టిమేట్గా సోర్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, కంఫర్ట్, హోప్, ఆదరణ, బలము, నిరీక్షణ, ఆశ,
ఉత్తేజపరచబట్టం, రిఫ్రెషింగ్, రెస్టోరింగ్ ఎక్కడ దొరుకుతాయంటే దేవుని దగ్గర దొరుకుతాయి. ఎందుకు? మన దేవుడు కనికరం గలవాడు. మన దేవుడు కసాయివాడు కాదు. ఇందాక 2 ఉదాహరణ చెప్పాను. మటన్, చికెన్ కొడతారు, వాళ్ళని ఏమంటారు? కసాయి వాళ్ళు అంటారు. టపా టపా కొడతారు, వాళ్ళ కనికరం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనకు అనిపిస్తుంది అలాగా. సాతాను అంటాడు, చూడు దేవుడు అంత కసాయిలా అంటాడో అంటుంటాడు, నీకెందుకు కల్పించాడు అంటుంటాడు. కానీ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీరు అలా కృంగిపోకండి, మీరు లేండి పైకి. ఎట్లా లేమ్మంటావు? దేవుని దగ్గరికి రండి. ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఓ చక్కని మాట, చాలాసార్లు నన్ను ఆదరించే మాట. 40వ అధ్యాయం 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. పాలిచ్చేటువంటి గొర్రెలేంటో దేవునికి తెలుసు కాబట్టి వాడిని మెల్లగా నడిపిస్తాడు. అందరిని ఒకే ఘాట్ను తోలడు. పదండి 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 అని చెప్పి నెట్టడు దేవుడు. మీకు గుర్తుంటే యాకోబు చాలా మంచి గొర్రెల కాపరి. వాళ్ళ అన్న వచ్చి, దా యాకోబు మనం పోదాం పద, నాతో పాటు రా అంటే అంటాడు, అన్నా నేను నీతో రాలేను. ఎందుకు తెలుసా? నా గొర్రెలన్నీ చాలా కొన్ని పిల్లలు కలిగి ఉన్నాయి, వాటన్నిటిని ఒక్కరోజు దొలితే అవన్నీ చచ్చిపోతాయి. రండి ఆదికాండం. అంటే గొర్రెల కాపరి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. 33వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనంలో ఎవరు చెప్తున్నారు? ఏశావు అంటున్నాడు. కాబట్టి ఒక్క దినమే దోలితే ఈ మంద, అంటే ఆ గొర్రెల కాపరి యొక్క కన్సర్న్. మన దేవుడు మన పట్ల ఇంకా గొప్ప కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఇక్కడ అందరినీ ఒకే దాంట్లో దేవుడు తొయ్యడు. ఆయన సొమ్మసిల్లే వారు ఎరుగుదరు. హీ సింపథెటిక్ కదా. ప్రధాన యాజకుడు గురించి మాట్లాడినప్పుడు ఆయన మన వలె అన్ని విషయములలో శోధించబడి శ్రమ పొందను కనుక మనతో సహాయం చేస్తాడు కదా. హెబ్రీ పత్రిక సారాంశం అదే కదా. రండి హెబ్రీ పత్రిక 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ శ్రమలో, ఈ కృంగిపోయినప్పుడు, లేకపోతే నిరాశలో ఉన్నప్పుడు, నీరసిల్లిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు ప్రభు దగ్గర బలము దొరుకుతుంది, ప్రభు దగ్గర ఆదరణ దొరుకుతుంది. సాతాను ఏమంటే, ఇంకెందుకు ప్రభు నీకు? ఇన్ని శ్రమల్లో ఉండగా, ఇన్ని బాధల్లో ఉండగా నీకెందుకు ప్రభుని ఎందుకు నమ్ముకుంటావు అంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే, మనుషుల దగ్గర సహాయం దొరకదు, మనుషుల వలన సహాయం దొరకదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ మనుషుల వల్ల కాదు, అది దేవుని వల్ల మాత్రం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు వైపు పరిగెత్తాలి. ఈ సొమ్మసిల్లిన వారు అనేటువంటి మాట వచ్చినప్పుడు దేవుని గురించి ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం, అంటే ఎలాగ దేవుడు మనల్ని బలపరుస్తాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. ఆయన నీడలోకి పరిగెత్తాలి. ఆయన నీడ ఎలాంటి నీడ అంటే 32వ అధ్యాయం 2వ వచనంలో, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ. దేవుని నీడ ఎలాంటిదంటే అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ. 92వ కీర్తనలో ఏముంది? 92వ కీర్తనలో ఇంకో నీడ కనపడుతుంది. ఏం నీడ? 92వ కీర్తన, 92, 91, 91వ కీర్తన. అక్కడ మాట ఆయన రెక్కల నీడ, బండ నీడ, గొప్ప అలసట పుట్టించు దేశమున బండ నీడ. రెండవది ఆయన రెక్కల నీడ.
యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 58లో ఆయన చేతి నీడ, అంటే దేవుని దగ్గరకు వస్తే, ఆయన నీడలోకి వస్తే 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను, బండ నీడ, రెక్కల నీడ, చేతి నీడ. అంటే నేనేం చెప్తున్నా అంటే పిల్లరా, మనకున్న ప్రతి పరిస్థితిలో ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఈజ్ రన్ టు గాడ్. ప్రభు దగ్గరకు పరిగెత్తు. కష్టం అనిపిస్తుంది, ఎందుకు దేవుడు అనుమతించాడు అనిపిస్తుంది, ప్రశ్నలు వస్తాయి, కానీ నువ్వు అలానే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. బలము తెచ్చుకో. ఎలా బలం తెచ్చుకుంటావు? ప్రభు దగ్గరకు రా. ప్రభువు బలం ఇస్తాడు. సొమ్మసిలిన వారికి బలం ఇస్తాడు. అలసిన వారికి ఆయన లేవనెత్తుతాడు. ఆయన బలం ఇచ్చేటువంటి వాడు. చాలాసార్లు కీర్తనకారుడు రాస్తాడు, ఆయన బలము, ఆయన బలము, ఆయన బలము అని చెప్పి రాస్తూ ఉంటాడు కీర్తనకారుడు. ఎలా బలం వస్తుంది మనకు ఆత్మీయ జీవితంలో? ప్రభు దగ్గరికి రావటం, ఆయనే మన బలం. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో దేవుణ్ణి ఎరుగుతాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతామో రండి, ఆయనను ఎరుగుటం వలన మనకు బలం వస్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 20 అమ్మ 32 రా, 32 11:32. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బలము కొరకు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఎరగటం. ప్రభువుని ఎంత ఎరుగుతామో అంత మనం బలపరచబడతాం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభువుని ఎంత తక్కువ ఎరుగుతామో అంత మనం కదిలిపోతాం, బలహీనమవుతాం. చాలాసార్లు తుఫాన్లు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కదిలిపోతుంటాం, గడగడ వణికిపోతాం. కారణం ఏంటి తెలుసా? మన దేవుణ్ణి మనం ఎరగలేదు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, తుఫాన్ వచ్చింది, శిష్యులు గందరగోళం అయిపోతున్నారు, కంగారు పడుతున్నారు. యేసుప్రభు ఏమో నిద్రపోతున్నాడు. ఎందుకు? యేసుప్రభు నిద్ర ఇష్టమా? కాదు. తన తండ్రిని ఎరిగినవాడు. తన తండ్రి తనను ముంచేయడు అని తెలుసు. తన తండ్రి తన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలుసు. ఆ కారణమును బట్టి యేసుప్రభు వారు చింతించట్లా. ఆయన ఎప్పుడైతే ఎరుగుతామో, అబ్రాహాముకు దేవుడు చెప్పాడు, అబ్రామా నీకు ఒక్కడైనా కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొచ్చి బలిగా అర్పించు. అబ్రహాం అర్పించాడు, తీసుకొచ్చాడు, కత్తెత్తాడు. ఎందుకు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయంలో, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని. పిల్లల చాలాసార్లు మన జీవితంలో విభ్రాంతికి కారణం ఏంటి అంటే మన దేవుని బలం ఎరగకపోవటం, మన దేవుని శక్తిని ఎరగకపోవటం, మన దేవుని జ్ఞానం ఎరగకపోవటం, మన దేవుని ప్రణాళిక ఎరగకపోవటం, మన దేవుని ప్రేమను ఎరగకపోవటం. మనం ఏమనుకుంటామంటే మన దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అనుకుంటాం. సాతాను చెప్పింది అదే కదా ఆదాము అవ్వతోటి, దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు. మిమ్మల్ని ప్రేమిస్తే ఆ పండు తినమనేవాడు. పండు ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీరు తింటే దేవతలు అవుతారు. మన దేవుని యొక్క ప్రేమ, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో దేవుణ్ణి ఎరుగుతాం. దేవుణ్ణి ఎరిగితే మనకు బలము కలుగుతుంది. దేవుని దగ్గరకు రావాలి. దేవుణ్ణి, ఈ బైబిల్ చదవడానికి ఎందుకు ఉద్దేశం? జ్ఞానం కొరకు కాదు, దేవుణ్ణి ఎరగటం. నోయింగ్ గాడ్. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. శూరుడు తన శౌర్యమును బట్టి, బలవంతుడు తన బలమును బట్టి, పరాక్రమవంతుడు తన బలమును బట్టి, పరాక్రమమును బట్టి అతిశయింపకూడదు. మరి ఏం బట్టి అతిశయించాలా? భూమి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొంటను బట్టియే అతిశయించవలను. కానీ ప్రభు దగ్గరకు వద్దాం. ప్రభువును అంటే మనం బైబిల్ చదివేటప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఏమనిపిస్తుంది? ఏమో ఎక్కడన్నా నీ సమస్య పోద్ది, నీ కష్టాలు పోతాయి అని ఉంటుందేమో చూడటానికి ప్రయత్నం చేస్తాం, సాధారణమే. కానీ దాన్ని పక్కన పెట్టి అసలు దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడు, ఇది ఆయన ఏం చేస్తాం, ఒక్కోసారి మనకు అర్థం కాదు. దేవుని జ్ఞానం ఎంత అద్భుతమైంటే, ఇప్పుడు మీరు ఈ చీరను అల్లే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడెక్కడో ఏ రంగు దారాలు ఎక్కడెక్కడో పెడతారు ఆ మిషన్లో.
అవి ఇలా ఇలా వస్తుంటే ఆ దారాలన్నీ కలితే అద్భుతమైన ఫ్యాబ్రిక్ అవుతుంది. ఏ దారం ఎక్కడ పోతుందో మనకు అర్థం కాదు, మనం దారాలు చూస్తున్నాం. కానీ మన జీవితంలో కూడా ఏది ఎక్కడ ఎందుకు అనుమతి దేవుడు ఒక్కరితో పనిచేయడు. ఇక్కడ ఒక నెచ్చిస్తే ఇంకో చోట తగ్గుతుంది, ఇక్కడ తగ్గితే అక్కడ ఎక్కుతుంది. ఇది చరిత్రలో ఎప్పుడో కలిసి వస్తుంది, మనకు అర్థం కాదు. ఆయన అంత గొప్ప జ్ఞానం గలవాడు కనుక దేవుణ్ణి ఎరగటం ద్వారా బలము పొందుతాం. పౌలు గారు చివరి పత్రిక ఏంటి? పౌలు గారు తన జీవిత చరమాంకంలో రాసిన పత్రిక ఏంటి? 2వ తిమోతి పత్రిక. 2వ తిమోతి పత్రిక రాసినప్పుడు ఏమంటాడు? నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నా శ్రమలను గురించి నేను సిగ్గుపడను. రండి, అంటే వారి జీవిత చరమాంకంలో వారి శ్రమలు లేకుండా చనిపోలా, వారి ఇబ్బందులు లేకుండా చనిపోలా. ఏదో దేవుడు ఆశీర్వదించాడు, ఓ పెద్ద సామ్రాజ్యం నిర్మించాం అనుకోలా. వారు చాలా కష్టపడ్డారు, అక్కడ అలానే మరణించారు. కానీ వారి జీవితంలో వారు ఎరిగిన వారు. 2వ తిమోతి 1వ అధ్యాయం. ఆ హేతు చేత శ్రమలను 12వ వచనం, ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును కనుక నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. చాలాసార్లు మనం సిగ్గుపడుతున్నాం శ్రమల గురించి, మనకు అర్థం కావట్లా. కారణం ఏంటి తెలుసా? మనం నమ్మిన వాణ్ణి పూర్తిగా ఎరగలేదు. చాలాసార్లు ప్రజలు ఏం చేస్తారు తెలుసా? సువార్తను పూర్తిగా ఎరగరు. కాబట్టి ఏమంటారు? ఏమైనా సంస్థ రాగానే మనం ఏమన్నా శాంతి చేయాలేమో, మనం ఏమన్నా బలి చేయాలేమో. అంటే హిందువులు అయితే ఏం శాంతి చేస్తారు? కోడి కోయటమో, లేకపోతే జంతువులు. మనమైతే ఉపవాస ప్రార్థన చేయటము, లేకపోతే ఇంకేదైనా చేయటము, నీళ్లు చల్లటము, లేకపోతే ఇట్లా శిలువ గుర్తేయటము. అది సువార్త కాదు. ఆల్రెడీ యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించాడు. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఇంకా మనకు పాపం శిక్ష ఎక్కడిది? లేదు. కానీ తండ్రి తాను ప్రేమించు కుమారులను శిక్షించు రీతిగా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మలస్తున్నాడు. కుమ్మరి ఒక పాత్రను చేసినట్లుగా దాన్ని మరుస్తున్నాడు. ఒక్కోసారి తేడా వస్తే మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చేస్తున్నాడు. ఒక కంసాలి వాడు ఆ యొక్క బంగారంను శుద్ధి చేయడం కూర్చున్నప్పుడు అదని కరిగిచ్చి వేడి చేసి దాంట్లో తన రూపం కనపడుతుందా అద్దంలాగా, ఆ కనపడేంత వరకే వేడి చేసి దాంట్లో ఉన్న మస్టుని తీసేస్తున్నాడు. దానికంటే ఎక్కువ చేయడు. అందుకోసం రాయబడుతూ వచ్చింది, మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడ నీయడు. అంతేకాదు శోధనతో పాటు తప్పించుకుని మార్గము కూడా కలుగచేయును. కానీ ఆయన ఎరగటం ద్వారా మనం బలం పొందుతాం. మూడవది, మొట్టమొదట ఆయన దగ్గర రావాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. పాలిచ్చు వాటిని మెల్లగా నడుపుతాడు. గొర్రె పిల్లలను తన రొమ్ముకు ఆనించుకొని. మన దేవుడు ఎంత జంటిల్ కదా. ఏలియా అన్నాడు, నేను చచ్చిపోతా ప్రభు అన్నాడు. పోతే పో అన్నాడా దేవుడు? అనలే. మనమైతే అన్నాం, ఏం ఏలియా నిన్న అంత పెద్ద మెసేజ్ అన్నావు, అంత పెద్ద గొప్ప కార్యాలు చేసి ఇంత వర్తమానాలు నీదేనా నువ్వు నేర్చుకున్న విశ్వాసం? ముందు రోజే కదా 450 మంది ప్రవక్తలను చంపావు నువ్వు, పైనుంచి అగ్ని రప్పించాను, ఈరోజు వచ్చి చచ్చిపోతాను, ఏం విశ్వాసం నీది అందుం మనం. కానీ దేవుడు అన్నాడు, ఏం మాట్లాడలేదు దేవుడు. నువ్వు భోజనం చేయనా, నిద్రపో తర్వాత మాట్లాడదాం అన్నాడు. భోజనం పెట్టాడు, పడుకోబెట్టాడు. మళ్ళీ భోజనం పెట్టాడు, మళ్ళీ పడుకోబెట్టాడు. నువ్వు రా మాట్లాడదు. ఎప్పుడు 40 రోజులు పరిగెత్తుకొని హోరేబుకి వెళ్తే అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అడగట్లే ఇవన్నీ. ఏయ్ మొన్న ఏమన్నావు నువ్వు అనలా. ఏం చేస్తున్నావు ఏలియా ఇక్కడ అన్నాడు. నేను ఒక్కనే ఉన్నా ప్రభా, ఎవరు లేరు అన్నాడు. నువ్వు ఒక్కడే కాదు, 7000 మంది ఉన్నారు నాకు. నువ్వు ఒక్కడే కాదు, నువ్వు ఒక్కడే శ్రమల్లో పోతున్నావు అనుకోకు. 7000 మంది ప్రవక్తలు ఉన్నారు ఈ దేశంలో, నీది లేకుండా. నేను చేసేది ఏంటంటే ఆ రాజ్యం మీద ఆయన అభిషేకిస్తున్నా, ఈ రాజ్యం మీద నీ బదులు ఎలీషాను అభిషేకించు. మన దేవుడు ఎంత జెంటల్ డీల్ చేస్తాడు. ఆయన గొప్ప, ఆయన పరిశుద్ధుడు. హీ దయించు అగ్ని. బట్ వెన్ హీ డీల్స్ విత్ ఇండివిజువల్స్ హీ సో జెంటల్. యోబు గ్రంథం యాకోబు పత్రికలను చదువుతాం, ఆయన ఎంతో దయగలవాడు కదా. యాకోబు పత్రిక హీఈస్ నాట్ క్రూయల్, హీఈస్ నాట్ ఎ టాస్క్ మాస్టర్. హీఈస్ సో జెంటిల్, హీఈస్ సో లవింగ్. హీఈస్ సో లవింగ్ దాన్ అవర్ పేరెంట్స్, హీఈస్ సో లవింగ్ దాన్ అవర్ బ్రదర్, అవర్ సిస్టర్, హీఈస్ సో లవింగ్ దాన్ అవర్ ఓన్ సెల్స్.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం. అందుకోసం ఆయన దగ్గరకు రావాలి. 11వ వచనం, ధన్యులను కొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు. ఎవరక్కడ ఆయన అంటే? దేవుడు, యోబు కాదు. మనకు ఆ సెంటెన్స్ తెలుగు బైబిల్లో అలా ఉంది, అలా కలిసిపోయింది. కానీ ఆయన అంటే ఎవరక్కడ? దేవుడు ఎంతో జాలి గలవాడు, ఎంతో కనికరము కలిగినటువంటి వాడు. కనుక ప్రభు దగ్గరకు వద్దాం. రెండవది, ప్రభువుని ఎరుగుదాం. ప్రభు ఎట్లా చేస్తున్నాడు? యోబు జీవితం ఏమైంది? మోషే జీవితం ఏమైంది? దావీదు జీవితం ఏమైంది? ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? ధ్యానం చేద్దాం, చదువుదాం. దేవుని ప్రణాళికలు మనకు అర్థమవుతాయి. మూడవది, బలము కొరకు. మొట్టమొదట దేవుని దగ్గరకు రావటం బలం. రెండవది, దేవుని ఎరగటం బలం. మూడవది రండి, విశ్వాసము వలన బలము. రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. అబ్రహాము జీవితం గురించి మాట్లాడుతూ పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. 21వ వచనం, 21 అవిశ్వాసం వలన విశ్వాసము మనకు బలమిస్తుంది. ఆయన యందు విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడుతూ వచ్చింది. ప్రియులరా, ప్రభువునందు విశ్వాసము మనకు బలము, అవిశ్వాసము బలహీనత. ప్రభువునందు నమ్మకం ఉంచు. ఆయనకి ఎక్కువ రోజులు అవసరం లేదు నా సమస్యను సాల్వ్ చేయటానికి. ఆయనకి పెద్ద దినాలు బట్ట. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే పరిస్థితులు ఏమి కదులుతున్నా అనిపించదు. దావీదు కనిపించలే. దావీదు మెయిన్ సమస్య ఏంటి అంటే యంగ్ రోజుల్లో సౌలు దయ్యం పట్టింది, తరుముతున్నాడు. కాబట్టి దావీదు ఏమనుకోవాలా? సౌలుకు తొందరగా బీపీ రావాలా, షుగర్ రావాలా, అన్నీ రావాలా. దావీదు సౌలు బలహీనమైపోవాలా. సౌలు చచ్చిపోతే నెక్స్ట్ రాదు. ఏం రావట్లా, షోయింగ్ స్ట్రాంగ్. బట్ ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవుడు తను తీసేశాడు. అప్పటిదాకా దావీదు ముందు రోజు వరకు కూడా దావీదు కనిపించలేదు యుద్ధంలో సౌలు ఓడిపోతాడని. కానీ దేవునికి మన సమస్యలు సాల్వ్ చేయడానికి పెద్ద సంవత్సరాలు అవసరంలే, కానీ ఆయన ఉంచాడు. ఎందుకో మనకు తెలియదు, కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ దేవుని యందు విశ్వాసము. సాతాను ఏం చెప్తాడంటే ఇంకేం విశ్వాసం, ఇంకేం నమ్ముతావు ఆయన్ని. కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. యోబు అంటాడు, ఆయన నా విమోచకుడు సజీవుడని నేను, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. ఇంక ఆయన తప్ప వేరే ఆధారం ఏముంది మనకి? ఇప్పుడు చిన్నసారి తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు, మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు? వచ్చి కాలు పట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ తప్ప వేరే లేదు. ఇప్పుడు మనకు కూడా మనకు అర్థం కావట్లా, కానీ మనకు వేరే ఆధారం మాత్రం ఏముంది? ప్రభువునందు విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తుంది. శరీరము చీకిపోయినను కదా, కీర్తనాకాడు అంటాడు 77వ కీర్తన 73 26 నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యం. అందుకోసం అంటున్నాడు 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకం లేదు. ఇది విశ్వాసము. అబ్రహాము కూడా 75 ఏళ్ల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తా అని. 75 నేను అనుకుంటాను ఇయ్యాలు కూడా చేసి అడిగి పెట్టుంటాడు బారసాలు చేద్దామని చెప్పి. 75 కాల, 76 కాల, 77 కాల, 87 వచ్చింది. ఈ దేవుడు చేసేటట్లేదని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుడితే ఏనే అనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు ఆయన నీ కొడుకు కాదు, 99 ఏళ్ల వయసులో ఇచ్చాడు. అక్కడ ఆ కాంటెక్స్ట్లో పౌలు గారు రాస్తున్నాడు, విశ్వాసము వలన బలమునందను. ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, దేవుని దగ్గరకు రా. 4వది
ఆయన కృపను బట్టి మనం బలవంతులము కావచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుతారు. నా కుమారుడా, క్రీస్తుని యేసునందున్న కృప చేత పిల్లల కృప మన బలవంతులుగా చేస్తుంది. ఏంటి కృప అంటే? మనకు అర్హత లేదు, మనం దానికి పాత్రులము కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కృపకు ఆపోజిట్ ఏంటంటే మనము చేశాము. కృప ఏంటి? నేను కాదు, ప్రభువు చేశాడు. అసలు మనం ఇప్పటి వరకు బ్రతికుండటానికే మనకు అర్హత లేదు. దేవుడు మనకంటే మంచివారు, మనకంటే యవనస్తులు, మనకంటే జ్ఞానం గలవారు ఈ లోకాన్ని విడిచిపెట్టుంటుండగా మనం బతికుండడమే గొప్ప కృప. దేవుడు మనల్ని ఉంచడమే గొప్ప కృప. ఆ కృపను చూసినప్పుడు దాంట్లో మనం బలవంతులం. ఆయన కృపను ఎరుగుతూ ఉండాలి. ఆయన కృప ఎప్పుడు అర్థమైద్ది? ఇప్పుడు మనకు కావాల్సిన అన్నీ ఉంటే కృప ఎప్పుడు అర్థమైంది మనకి? మన బలహీనతగా ఉన్నప్పుడే కదా కృప అర్థమయ్యేది. కానీ కృపను బట్టి మొట్టమొదట దేవుని దగ్గరికి రావటం ద్వారా బలవంతులం అవుతాం. రెండవది దేవుని ఎరగటం ద్వారా దేవుని ప్రణాళికలు, ఆలోచనలు, దేవుని ఇష్టాయిష్టాలు, దేవుని వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్, గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్, ఆయన జ్ఞానము ఎరగటం ద్వారా మనం బలవంతులం అవుతాం. మూడవది విశ్వాసము ద్వారా బలవంతులం అవుతాం. నాలుగవది దేవుని కృపచేత బలవంతులం అవుతాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, అక్కడ మాట ఉంటుంది. చెప్తారు ఏం మాట అది? 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అన్న లాస్ట్లో ఉంది చూడన్నా, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదు. డిలైట్ ఇన్ గాడ్. నిజమే, బయట ఆనందం లేదు. ఒకవేళ బయట ఓకే, మన జీవితం సమస్యలు లేవనుకుందాం, ఎన్ని రోజులు అట్లా ఉంటాం? నిజమైన ఆనందం ఎక్కడుంది? దేవునిలో ఉంది. ప్రసంగి అనే గ్రంథకర్త ఉంటాడు సొలొమోను. ఆయన అన్నీ చూశాడు, సంతోషాన్ని చూసి అనుకున్నాడు, అబ్బాయి సంతోషం బాగాలేదు, ఏం చేద్దాం? మతిహీనత, బుద్ధిహీనత అంటే ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నాడంట. ఆయన యందు ఆనందించటం పిల్లలు, ఇది ప్రాముఖ్యం. మన దేవునిలో ఆనందం ఉంది. లోకం ఏం చెప్తాండి? దేవునిలో ఏముందండి? ప్రార్థన, బైబిల్ చదువుకోవటం, దాంట్లో ఏం ఆనందం ఉంది? బయట మ్యూజిక్, బయట మంచి కామెడీ, ఇంకేదో దాంట్లో ఏముంది? ఆనందం ఉంది అని. కానీ ఆయన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయన ఆనందించటం, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన ప్రేమను చూసినప్పుడు, ఆయన కార్యములు చూసినప్పుడు, అబ్బా దేవుడు ఎంత బలమైన వాడు. తమ్ముడు నరేషు, ఎస్తేరు, రమేషు వాళ్ళ ఇల్లు కూల్చేశారు. వాళ్ళ హోప్ లేదు. కానీ దేవుని స్తోత్రం, మళ్ళీ అదే స్థలంలో గవర్నమెంట్ వాళ్ళే పట్టా ఇచ్చి ఇల్లు కట్టి దేవుడు ఎంత అద్భుతంగా చేస్తాడు. ఒక్కోసారి ఇమ్మీడియట్గా చేయొచ్చు, ఒక్కోసారి టైం పట్టవచ్చు. కానీ దేవుడు ఎంత అద్భుతంగా చేస్తాడంటే ఆయన కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు. ఆయనలో ఆనందించటం. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చుము. ఈ లోకంలో ఉన్న ఇల్లు మీద ఆనందించటం కాదు, బైక్ మీద ఆనందించటం కాదు, కారు గురించి ఆనందించటం కాదు, డబ్బు గురించి ఆనందించటం కాదు, ప్రమోషన్ గురించి ఆనందించటం కాదు, ఉద్యోగం గురించి ఆనందించటం కాదు, ప్రభువునందు ఆనందించు. దాంట్లో నువ్వు బలం పొందుతావు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆనందించు. ఆయన దగ్గరకు రావటం వల్ల బలం పొందుతాం. ఆయన బలం ఇస్తాడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, సోర్స్ ఆఫ్ కంఫర్ట్, సోర్స్ ఆఫ్ హోప్. ఆయన ఎరగటం ద్వారా బలం పొందుతాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా బలం పొందుతాం. ఆయన కృప ద్వారా బలం పొందుతాం. ఆయన యందు ఆనందించటం ద్వారా బలం వేర్ ఈజ్ అవర్ డిలైట్? చాలామంది డిలైట్ ఏంటి? ఫ్రెండ్స్, మంచిదే, కానీ అసలు డిలైట్ ప్రభు దగ్గర, ఆయన సన్నిధిలో అందుకోసమే కదా మోషే వెళ్తాడు, 40 దివారాత్రులు కూర్చుంటాడు. బోరు కొట్టదా? మనకైతే అరగంటకే బోరు కొట్టేస్తుంది కదా, కష్టం కదా. హీ లెర్న్డ్ టు డిలైట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యందు ఆనందించటం. ఇవన్నీ చేయాలి అంటే దేవుని దగ్గరకు రావటం, ఎరగటం, విశ్వాసము, ఆనందించటం, కృప, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇదిగో
దేవుని యొక్క వాక్యం. ద మోర్ యూ రీడ్ ఇట్, ద మోర్ యూ విల్ బీ కంఫర్టెడ్. నా లైఫ్లో ఇదే, నేను ఉట్టిగా చెప్పట్లా. నా లైఫ్లో డిఫికల్ట్ ఫేజెస్ గుండా వెళ్ళినప్పుడు, ఉదయకాలం లేచినప్పుడు రాత్రి ఎప్పుడైద్దని ఎదురు చూసేవాడిని. రాత్రి అయితే ఎప్పుడు తెల్లారుద్దో ఎదురు చూసేవాడిని. నిద్ర పట్టేది కాదు. ఎన్నో తలంపులు, ఎన్నో పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు, సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది. నేను ఇప్పుడు మీరు చూస్తున్న జాన్ బాబు అసలు జాన్ బాబు కాదు. ఒకప్పుడు ఎంతో యాక్టివ్గా ఉండేవాడిని. అది అవతలలో పలకరించకపోయినా మేము మాట్లాడేవాడిని. ఇప్పుడు అలా లేను నేను. కానీ దేవుడు తన కృపచేత బలపరుస్తూ వచ్చాడు. ముఖ్యంగా మీరు యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి 66 వరకు మీరు ఎక్కువసార్లు చదవండి. ముఖ్యంగా అక్కడ మాట ఏంటంటే, ఆ గ్రంథాల మీద డెరెక్ థామస్, డెరెక్ ప్రిన్స్ కాదు, మళ్ళీ డెరెక్ ప్రిన్స్ అని ఆయన మళ్ళీ వేరే ఫాల్స్ ప్రీచర్. డెరెక్ థామస్ అని ఆయన స్ట్రెంగ్త్ ఫర్ వ్యారీ, అలసిన వారికి ఊరట, అలసిన వారికి బలము, స్ట్రెంగ్త్ ఫర్ వ్యారీ అని ఒక బుక్ రాశాడు. చిన్న కామెంటరీ, పెద్ద కామెంటరీ, చిన్న బుక్, చాలా అద్భుతమైన బుక్, నా జీవితంలో నన్ను ఆదరించిన బుక్. కాబట్టి ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నా అంటే, బలపరచండి. ఎలా బలపరుస్తాం? ప్రభు దగ్గరకు వద్దాం, ఆయన వాక్యమును ధ్యానం చేద్దాం. రెండవది ఆయన పిల్లల సహవాసం. ఈ సహవాసం అనేది ఆప్షనల్ కాదు పిల్లరా. ఈ సహవాసం అనేది ఆప్షనల్ కాదు. మనం ఆత్మీయంగా ఎదగాలంటే, బలపరచబడాలంటే, ఆదరించబడాలంటే, ఒక్కోసారి అనొచ్చు, అన్న నాకేం సమస్యలు లేవు, కానీ నీ వల్ల దేవుడు ఇతరులను ఆదరిస్తాడు. నీ ప్రజెన్స్ వల్ల దేవుడు ఇతరులను బలపరుస్తాడు. ఒక్కోసారి మన శ్రమను బట్టి దేవుడు వేరే వారిని ఆదరిస్తాడు, వారి బలపరుస్తాడు. కనుక దేవుని ప్రజలతో కలవటం, ఉట్టినే ఉండకండి. ర్యాపిడో వచ్చింది, బుక్ చేసుకోండి, రండి, మళ్ళీ వెళ్ళొచ్చు. దేవుని ప్రజలతో కలవటం, దేవుని ప్రజల సహవాసం ఒకరి ద్వారా. హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు వారికి? 10వ అధ్యాయంలో రండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఏం చెప్తున్నాడు వారికి? 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. కొందరు మానుకొనుచుట, మీరు మానకండి, రండి, అందరం కలిసి ప్రార్థన కూడికి రండి, బైబిల్ పట్టణానికి రండి, శనివారం ప్రార్థనకు రండి, సోదరుల కూడికి రండి, ఎంత వీలైతే చేసుకోండి ప్రయత్నం. ఎప్పుడోసారి మిస్ అవుతాం, కానీ అలానే ఉండకండి. ఆదివారం పోయాం వచ్చామనుకోకండి. ఎందుకు? మనం బలపరచబడతాం, మన ద్వారా ఇతరులు క్రైస్తవ జీవితం మన కొరకు మాత్రమే జీవించే. ఎంతసేపు నేను, నా సమస్య, నా ఆదరణ, నా బలము కాదు. మన ద్వారా ఇతరులు, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందారు. కనుక మన లేఖన భాగం ఏంటంటే, మీ మోకాళ్ళు, మీ చేతులు వడలిపోయాయి, జారిపోయాయి, మీ మోకాళ్ళు సడలిపోయాయి. వాటిని ఏం చేయండి? బలపరచండి, మార్గం సరళం చేసుకోండి. అప్పుడు కుంటి కాళ్ళు బెనకకుండా, మీరు బలవంతులే, కొంతమంది కుంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బెనకకుండా ఆ మార్గం బాగుపడతారు, వాళ్ళు బాగుపడతారు, వారు మార్గం తప్పిపోకుండా ఉంటారు. ప్రభు దగ్గరకు రండి. ప్రభు ప్రేమ గలవాడు, ఆయన జాలి గలవాడు. మన జీవితాన్ని ఎప్పుడు మారుస్తాడో తెలియదు, ఎప్పుడు సాల్వ్ చేస్తాడో తెలియదు, ఒక్కోసారి సాల్వ్ చేయకపోవచ్చు కూడా. కానీ ఆయన మనల్ని మార్చి ఒకనాడు అక్కడ నిలబడ్డప్పుడు మాత్రం దానికి తగ్గ ప్రతిఫలము ఇస్తాడు. అది మన నిరీక్షణ. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి. మా జీవితంలో అనేకమైన సార్లు విల్ బి ఓవర్వెల్మ్డ్ విత్ ద సిట్యుయేషన్స్. మార్గం కనపడదు, నడి సముద్రంలో ఉన్నాం, తుఫాన్ రేగుతూ ఉంది, గొలియాతు సవాల్ చేస్తున్నాడు, ఎరికో గోడలు మాకంటే చాలా ఎత్తుగా కనపడుతున్నాయి, ఎదురుగా ఎర్ర సముద్రం తరంగాలు
లేచిపడుతూ ఉన్నాయి. వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంది. మాకేం తోచదు. సన్హెరీబు వాడు మాటల చేత డంబాలు పలుకుతున్నాడు. మేము హిజ్కియా వలె ఉన్నాం. అయితే దేవా, మేము అలా బలహీనముగా జారిపోయి కృంగిపోయి ఇక మా జీవితం అయిపోయింది అన్నట్లుగా మేము ఉండకూడదని, మేము బలము తెచ్చుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా గాయములకు లేపనము, మా యొక్క దెబ్బలకి మందు నీ వాక్యం ప్రభువా. నీవే మాకు ఆశ్రయము, దుర్గము. నీ యందు మాకు బలముంది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు అని రాయబడింది. వారిలో శక్తిహీనుడైన వాడు తాను బలవంతున్నే అనుకోవాలి. శక్తిహీనులను నీవు ఆనందించే దేవుడవు. గుర్రముల బలమునందును నరుల కాలిసత్వ యందు నీవు ఆనందించేవాడవు కాదు. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యెడల నువ్వు ఆనందించేవాడవు. నాకు దేవుడు అవసరం లేదు అనే వాళ్ళ జీవితంలో నువ్వు ఆనందించేవాడవు కాదు. ప్రభువా, నా వల్ల కావట్లేదు, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు నాయనా అనే ఆక్రందనను నువ్వు ఆనందించేవాడవు. మాకు సహాయం చేయటంలో డిలైట్ చేసేవాడవు. నేను ఎరగటం, నీ యందు విశ్వాసం, నీ యందు ఆనందించటం మీరు మాకు నేర్పించండి. నేను ఎరగడం ద్వారా బలము, నీ యందు విశ్వాసం ద్వారా బలము, నీ యందు ఆనందించటం ద్వారా బలము, నీ కృపలో ఎదగటం ద్వారా బలము మీరు మాకు నేర్పించండి. నీ వాక్యమును హత్తుకోవడం ద్వారా మీరు, నీ వాక్యము నన్ను బలపరిచినది, నీ విశ్వాస్యతను బలపరిచి, నీ వాక్యం మాకు బలం, స్ట్రెంగ్త్. నీ ప్రజల సహవాసం మాకు బలం. దేవా, మా యాత్రా జీవితంలో మేమెక్కడ జారిపోకుండా, ఈ మార్గం ఇంకెక్కడ వెళ్తాంలే అని కూలిపోకుండా, కృంగిపోకుండా మమ్మల్ని లేవనెత్తండి, ధైర్యం అనుగ్రహించండి. నిన్ను బట్టి, యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొనెను అని రాయబడినట్లుగా మా జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా వాటిని మేము దిగ్గున లేచి నిన్ను వెంబడించినట్లుగా సహాయపడమని, లేవనెత్తమని, కావాల్సిన ధైర్యం అనుగ్రహించమని, సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనం మోకరించి ప్రభు బలలో